ఫ్రెండ్స్, రామ్ చరణ్ అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రామ్ చరణ్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లో రాజమౌళి సినిమాలకు కాకుండా 3 ఏళ్ల విలువైన సమయాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన గేమ్ చేంజర్ చిత్రం కోసం కేటాయించాడు. శంకర్ ఎప్పుడో అవుట్డేటెడ్ అయిపోయాడు అనే విషయం తెలిసి కూడా ఆయన మీద అభిమానం, గౌరవంతో ఈ సినిమాని చేశాడు. మధ్యలో ఆయన వేరే సినిమా చేయాల్సి వచ్చినా ఓపిగ్గా వేచి చూశాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే 2 క్రేజీ ప్రాజెక్ట్స్ని కూడా రామ్ చరణ్ వదిలేసుకోవాల్సి వచ్చింది. అంత డెడికేషన్, గౌరవం చూపించి పనిచేసిన ఈ సినిమా ఫలితం ఎలా ఉండిందో మనమంతా చూశాము. మంచి స్టోరీని డైరెక్టర్ శంకర్ నాసి రకపు టేకింగ్తో నాశనం చేశాడని ప్రతి ఒక్కరూ ఆయన్ని తిట్టడం మొదలుపెట్టారు. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ ఈ రేంజ్లో ఉండగా హిందీ ఆడియన్స్ మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. హిందీ వర్షన్ ఓటీటీ రైట్స్ని దిల్ రాజు జీ తెలుగు ఛానల్కి అమ్మాడు. మార్చి 7న జీ5 యాప్లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలుపెట్టిన ఈ సినిమా ఇప్పటికీ టాప్లోనే ట్రెండ్ అవుతూ ఉంది. సుమారుగా 6 వారాల నుండి నాన్ స్టాప్గా ట్రెండ్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. ఒక సూపర్ హిట్ మూవీతో సమానం. దీనిని బట్టి హిందీలో రామ్ చరణ్కి ఎలాంటి క్రేజ్ ఉందనేది అర్థం చేసుకోవచ్చు. అయితే గేమ్ చేంజర్ మూవీ జీ5 యాప్లో 400 మిలియన్ మినిట్స్ వాచ్ టైం వచ్చింది. ఇది ఆల్ టైమ్ రికార్డు. ఈ సినిమా విడుదలైన వారం రోజుల ముందు సంక్రాంతి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జీ5 యాప్లోకి వచ్చింది. ఆ చిత్రానికి 5 భాషల నుండి వస్తున్న వ్యూస్ గేమ్ చేంజర్కి వస్తున్న కేవలం 1 భాష నుండి రావడం గమనార్హం. హిందీ ఓటీటీ ఆడియన్స్ గేమ్ చేంజర్ మూవీని హక్కున చేర్చుకున్నారు. దీనిని బట్టి చూస్తే హిందీలో ఇంకా మెగా పవర్ స్టార్ యొక్క స్టార్డమ్ అలాగే ఉందని అర్థం చేసుకోవచ్చు.